కర్నూలు ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపక చైర్మన్ టీజీ వెంకటేష్ కామెంట్స్. ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ను కర్నూలులో స్థాపించడం జరిగింది. తమిళనాడు సినిమాలకు పుట్టినిల్లుగా ఉండేది. మద్రాసులో రాయలసీమ వాళ్ళు పెద్ద పెద్ద స్టూడియోలు నిర్మించి సినిమాలకు ప్రాణం పోశారు. కళలకు పుట్టినిల్లు రాయలసీమ. ఎక్కువగా ఫైనాన్స్ చేస్తున్నది మా రాయలసీమ వాసులు. కానీ సినిమా నిర్మాణం, చిత్రీకరణ ఇక్కడ జరగడం లేదు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ ప్రాంతంలో సినిమా నిర్మాణం జరగడం లేదు. రాష్ట్రం విడిపోయాక కూడా సినిమా పరిశ్రమ హైదరాబాద్లో ఉండిపోయింది. ఇక్కడి వారికి ప్రోత్సహించడానికి సినిమా పరిశ్రమ ఏపీలో ఏర్పాటు చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం. నిబద్ధతతో ఈ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం, అనుమతులు కావాలన్నా మేము వారికి సహకరిస్తామన్నారు. అన్ని ఫిలింలకు ఒక పుట్టినెల్లుగా ఫిలిమ్స్కు మద్రాసు డెవలప్ అయింది. ఇప్పుడు తమిళనాడు అనే మద్రాసు, అప్పుడు మద్రాసు అనేవాళ్ళు. మద్రాసు సిటీ వెళ్తుంది. దీని వెనక ఉన్నదంతా మన రాయలసీమ ప్రాంతం. నాగిరెడ్డి, చక్రపాణి చాలామంది ఉన్నారు. చాలామంది ఈ ఫిలిం పుట్టినిల్లుకు మన వాళ్ళు శ్రీకారం చుట్టాలి. కొన్ని ప్రపంచంలోనే పెద్ద స్టూడియో స్థాపించేదానికి ముందుకు వెళ్ళారు నాగిరెడ్డి, చక్రపాణి వీళ్ళందరూ. మరి వారందరూ తాడిపత్రి దాని నుంచి వచ్చిన వాళ్ళు. మరి ఇంకా హిస్టారికల్గా వెళ్తే కళలు పోషించింది కృష్ణదేవరాయలు రాయలసీమ ప్రాంతంలో. మరి దురదృష్టవశాత్తు మనం ఎంతో వెనుకబడుతూ వచ్చాం. బళ్ళారిలో కూడా ఒక ఇది ఉండేది, కళలు ఏదండి, బళ్ళారి రాఘవులు, ఇంకోటి పేరు ఏదో ఉంది వాళ్ళది, ఆర్గనైజేషన్ పేరు ఏదో ఫేమస్. బళ్ళారి రాఘవులు వీళ్ళంతా ఉండేవాళ్ళు. కళలకంతా పుట్టినిల్లు రాయలసీమ ప్రాంతం వారు, రాయలసీమ వాళ్ళు ఉన్నారు. దురదృష్టవశాత్తు మనం పూర్తిగా వెనుకబడిపోతున్నాం. ఇక ఇది గుంటగల్ నుంచి ఫైనాన్స్, రాయలసీమ వాళ్ళంతా ఫైనాన్స్, ప్రొద్దుటూరు, గుంటగల్లు, ఇప్పటికీ ఫైనాన్స్లో మన వాళ్ళు డబ్బులంతా ఇచ్చే దాంట్లో మనమే ఉన్నాం. చాలా మటుకు ఫిలింలు, తెలుగు ఫిలింలు ఏమన్నా ఫైనాన్స్ చేస్తున్నా అంటే ఇక్కడి నుంచే డబ్బులు పోతూ ఉంటాయి, ఈ ప్రాంతాల నుంచి. మరి ఇన్ని హంగులు పెట్టుకొని ఇక్కడ ఫిలిమ్స్ అనేది ప్రొడక్షన్ లేదు మన ఆంధ్రాలో. ఏదో నామకావస్థ చేసి కొన్ని సినిమాలు సబ్సిడీస్ ఏదో కొంచెం తీసుకునే దానికి ముందుకు పోతుంటారు. మరి మీరు చూస్తే సినిమా, ఫేమస్ సినిమా మొన్న ఇటీవల బాహుబలి కూడా మన కొండల్లో తీసిండేది, ఎయిర్పోర్ట్ దగ్గర ఉండే కొండల్లో తీసిండేది బాహుబలి. చాలా మటుకు అక్కడ కూడా ఫిలిం తీశారు. మరి కొండారెడ్డి బుర్జ్ అనేది కామన్. ఆ బొమ్మ కొండారెడ్డిని వెళ్తారు, కొండారెడ్డి బుర్జ్ అన్నది కొండారెడ్డి ఇక్కడే వచ్చి షూట్ చేస్తారు, లేకపోతే బొమ్మ అన్న పెట్టుకొని ముందుకు పోతుంటారు. అంటే ఇంత ప్రాముఖ్యత ఉండే ఈ ప్రాంతంలో మనం ఫిలిమ్స్ డెవలప్ చేసుకోలేకపోయినాము, ఫిలిం ప్రొడక్షన్ డెవలప్ చేసుకోలేకపోయినాము. కళాకారుల్ని ఇక్కడ ఉండలేకపోతున్నారు. మరి మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోవడం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిసి 1956లో ఆంధ్రప్రదేశ్గా సామూహిక ఆంధ్రప్రదేశ్ అనొచ్చు, ఆంధ్రప్రదేశ్గా ఏర్పడటం. మరి హైదరాబాద్కు మన వాళ్ళే, మన ప్రాంతం వాళ్ళు, మన రాష్ట్రం వాళ్ళు, తెలుగు ప్రజలు, తెలుగు రాష్ట్రం ఇప్పుడు ఉండే దాంట్లో ఉండే కళాకారులు షిఫ్ట్ చేసేదానికి ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు వీళ్ళందరూ షిఫ్ట్ చేసేదానికి ముందుకు రావటం. మరి హైదరాబాద్లో ఫిలిం ప్రొడక్షన్ పూర్తి కావటం, అలాగే కర్ణాటకలో ముందుకు కావటం, తమిళనాడులో కంటిన్యూ కావటం, కేరళలో కూడా మంచి ఫిలిం రావటం జరుగుతున్నది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ విడిపోయినాం తెలంగాణ నుంచి. సో మనకు ముఖ్యంగా ఈ ఫిలిమ్స్ ఇక్కడ ఈ ప్రాంతాల్లో ప్రొడ్యూస్ చేయాలి. మనం ఏదో ఇప్పుడు ఆర్గనైజేషన్ పెట్టేసాము, ఓవర్ నైటే ఇవన్నీ మాయాబజార్ చేస్తామనేది కాకుండా మొదలు శ్రీకారం చుట్టి ఒకటి వాయిస్ చేస్తున్నాం. మరి ఈ వాయిస్ చేసినప్పుడు మీ అందరి సహకారం కావాలి, మీడియా సహకారం కావాలి, అందరి సహకారం కావాలి. ఒక వాయిస్ ఆరంభం ఇది. ఆరంభంలో ఆర్గనైజేషన్లో కొంతమంది మన ఆర్గనైజేషన్లో ఆరంభం వస్తువుల్ని పెట్టుకున్నాము. కొన్ని చోట్ల ఏమైనా ఇబ్బందులు వస్తే ఆర్గనైజేషన్ మళ్ళీ రీషఫుల్ చేసి మంచిగా పోయే దాంట్లో ముందుకు వెళ్తాం. ఇంకా